హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్య. లాస్ట్ వీడియోలో మనము పిల్లల్లో లోపాలను 24 గంటలు వెతుకుతూ ఉండొద్దని, అలాగే నెగిటివ్గా పిల్లల్ని ఒక చిన్న మాట కూడా అనొద్దు అన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి వింటున్న మాటేనండి. ఏంటది అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ మాటలు మనం వింటున్నామా? చిన్నప్పటి నుంచి వింటున్న మాటలు. అంటే దాని అర్థం ఏంటి? పిల్లలకి తల్లి, తండ్రి, గురువు అనేవాళ్ళు దేవుడితో సమానం. దేవుడు ముందు ఏం చేస్తాడు, ఏం చెయ్యాలి అంటే మనం గుడికి వెళ్దాం. మనం గుడికి వెళ్తాం కదా. గుడికి వెళ్ళినప్పుడు మనం భక్తులం కాబట్టే మనం గుడికి వెళ్తాం. అంటే ఆస్తికులము, దేవుడి మీద మనకు నమ్మకం ఉంది కాబట్టే మనం గుడికి వెళ్ళినాం. గుడికి వెళ్ళిన తర్వాత దేవుడితో మనకు అన్ని విషయాలు చెప్పుకుంటాం. మనం దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని మనకు కావాల్సిన కోరికలన్నీ దేవుడితో చెప్పుకుంటాం. ఎందుకు చెప్తామండి? దేవుడు వింటాడనే కదా. అంటే దేవుడి ప్లేస్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి దేవుడి యొక్క దర్జా వచ్చిందో దాని అర్థం ఏంటి? మనము మొట్టమొదటగా చేయాల్సిన పని వినడం. పిల్లలు చెప్పే మాటల్ని మనము చిన్నదైనా పెద్దదైనా సరే వినాలి. దేవుడు వినడానికి అంత ప్రాముఖ్యతనిచ్చాడు. ఎలా అంటే మనము ఎప్పటి నుంచి వినడం మొదలు పెడతామండి? అసలు కరెక్ట్, అభిమన్యుడి కథలో విన్నట్టు అభిమన్యుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే వినడం మొదలుపెట్టాడు. అంటే గర్భస్థ శిశువులాగా ఉన్నప్పుడే మనం వినడం మొదలు పెడతాము. మరి మాట్లాడడం ఎప్పుడు మొదలు పెడతామండి? 1.5 2 years తర్వాత మాటలు వస్తాయి మనకి. అంటే అప్పటి వరకు మనం ఏం చేస్తుంటాం? కడుపులో ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చే 2 years వరకు మనం ఏం చేస్తుంటాము? వింటూ ఉంటాము. అంటే దేవుడు కూడా వినడానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వినడం ముఖ్యం అనే విషయాన్ని దేవుడు మనకి చెప్పకుండానే చెప్తున్నాడు అన్నమాట. ఏమని? వినడం అనేది చాలా ముఖ్యము అన్న విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఎవరెవరు వినాలి? గురువులు, తల్లిదండ్రులు ముఖ్యంగా వినాలి. అంటే టీచర్ కానీ, పేరెంట్ కానీ, లేదా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ వినడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ పిల్లలు వినట్లేదు అని కంప్లైంట్ చేసేది ఎవరండి? వీళ్ళే. ఇంట్లో తల్లిదండ్రులు మాట వినట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. స్కూల్లో టీచర్లు క్లాస్ వినట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. వాళ్ళ కంప్లైంట్ చేయడానికి ముందు మనము ఒకసారి ఆలోచించాలి. మనము వింటున్నామా? ఎప్పుడైతే మనము పిల్లల మాటలు వింటున్నామో అప్పుడు పిల్లలు తప్పకుండా మన మాట వింటారు. ఎప్పుడైతే మనం పిల్లల్ని ఫాల్తూ మాటలు ఏం చెప్తున్నావురా నువ్వు అని చెప్పి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతున్నావు అని ఎప్పుడైతే మనం అంటామో, రేపు పొద్దున వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం మాట్లాడే మాటలు కూడా వాళ్ళకి ఫాల్తూ మాటల్లాగా, పనికిరాని మాటల్లాగా అనిపిస్తాయండి. ఓకే, దీని గురించి ఇంకా మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.